మా ఫ్రెండ్స్ ఇంత మోసం చేస్తారని అసలు అనుకోలేదు భయ్. అసలు ఏం జరిగిందంటే ఇంక చాలా రోజులు నేను తిరుపతి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా లాస్ట్‌కి టికెట్ అయితే బుక్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నీట్‌గా స్టార్ట్ అయిపోయాం తిరుపతి. ఇంకా మనకి టికెట్ అయితే రాజమండ్రి నుంచి బుక్ అయింది. ఇంకా నీట్‌గా మార్నింగే లేసి రాజమండ్రి స్టార్ట్ అయిపోయాం మైదా దగ్గరికి. ఇంకా మైదా దగ్గర నుంచి మొత్తం అందరం కలిసి వెళ్దాం డిసైడ్ అయిపోయాం. ఇంకా రాజమండ్రి రీచ్ అయిన తర్వాత ఇంకా అప్పుడు మేడం రామచంద్ర గారిని ఆఫ్ సెట్ టికెట్ తీసావా లేదా అని చెప్పేసి ఇంకా వెళ్ళగా స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఇంకా బస్ స్టాండ్‌లో అలా కూర్చున్నామా. ఇంకా చాలాసేపు అయిన సమయానికి ఇంకా మైదా కార్ వేసుకొని వచ్చేసాడు. ఇంకా నీట్‌గా కార్ అది బోర్డ్ చేసుకొని మైదా రూమ్‌కి వెళ్ళిపోయాం. ఇంకా నీట్‌గా బిర్యానీ పెట్టాడు మాయ. ఇంకా రామచంద్ర కూడా బిర్యానీ తినేసి ఇంకా నీట్‌గా నాపది వేస్తాం. ఇంకా నాపేసి ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ర్యాపిడో అది బుక్ చేసుకుని స్టేషన్ స్టార్ట్ అయిపోయామా. ఇంకా అలా గోదావరి చూసుకుంటే ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయాం. ఇంకా రామచంద్ర గారు కాఫీ ఒకటి వేస్తాడు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కిస్తాం. ఇంకా ట్రైన్ అయితే ఎక్కిన తర్వాత కొంచెం అలా గోదావరి అందాలు అది చూసుకుంటూ ఇంకా నీట్గా టైం పాస్ అయిపోయింది ట్రైన్లో. ఇంకా టికెట్ అది చూసుకొని టీటీ అది వచ్చాడు. ఇంకా అలా కొంచెం పని అయిపోయి ఇంకా అలా కొంచెం కూర్చుంపోయాము. ఇంకా నైట్ అయింది. ఇంకా చపాతీ అది ఆర్డర్ పెట్టుకొని ఇంకా చపాతీ అది తినేసాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో అసలు తిరుపతిలో టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, అసలు దర్శనం ఎంత బేగా అవుతుంది, అసలు ఫ్రీ దర్శనకి ఎలా వెళ్ళాలి, ఎస్ఎస్డి టోకెన్స్ అలా తీసుకోవాలి, అసలు ఎక్కడ ఫ్రీ రెస్పెక్ట్ అని ఉంటుంది అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకో బిగ్లు.